రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ ధీటుగా బదిలిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. క్రీజ్లో బెన్ డకెట్ 133 పరుగులు, జోయ్ రూట్ 9 పరుగులతో ఉన్నారు. ఇండియా ఓవర్ నైట్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించి ఆదిలోనే ఎదురు దెబ్బతింది. మొదటి రోజు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 112 పరుగులతో ఉన్న రవీంద్ర జడేజా సెకండ్ డే కేవలం 2 పరుగులు మాత్రమే జోడించి జోయ్ రూట్ బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ను ఆండర్సన్ అవుట్ చేయడంతో స్టార్టింగ్లోనే 2 వికెట్లు కోల్పోయింది. అప్పుడు రవిచంద్రన్ అశ్విన్, ధ్రువ్ జూరెల్ 8వ వికెట్కు 77 పరుగులు జోడించి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులు, ధ్రువ్ జూరెల్ 46 పరుగులతో స్వల్ప వ్యవధిలోనే అవుట్ అవడంతో భారత్ మళ్లీ ఇబ్బందుల్లో పడింది. చివరిలో బూమ్రా 28 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 26 పరుగులు చేసి దూకుడుగా ఆడడంతో భారత్ స్కోర్ 445 పరుగులకు చేరింది. డెబ్యూ మ్యాచ్లోనే యంగ్ కీపర్ ధ్రువ్ జూరెల్ 4 పరుగుల తేడాతో మొదటి హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 207 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఇంకా 238 పరుగులు వెనకబడి ఉంది. ఇండియా బ్యాటింగ్ టైంలో పిచ్పై నిషేధిత ప్రాంతంలో పరిగెట్టడంతో ఎంపైర్స్ 5 పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టకుండానే 5 పరుగులతో ప్రారంభించింది. తొలి 3 ఓవర్లు కాస్త ఆచితూచి ఆడిన ఇంగ్లాండ్ ఓపెనర్లు ఆ తర్వాత దూకుడు పెంచారు. మరీ ముఖ్యంగా బెన్ డకెట్ ప్రతి బౌలర్పై విరుచుకుపడ్డాడు. కేవలం 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 88 బంతుల్లో సెంచరీ బాధేశాడు. మరోవైపు తన సహజ ఆట తీరుకు విరుద్ధంగా జాక్ క్రాలే నెమ్మదిగా ఆడాడు. తొలుత వీళ్ళిద్దరూ 89 పరుగులు జోడించాక క్రాలే అవుట్ అయినప్పటికీ ఓలీ పోప్తో కలిసి రెండో వికెట్కు డకెట్ 93 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. పోప్ను సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. మూడో రోజు తొలి సెషన్లో ఇండియా ఎంత త్వరగా వికెట్లు తీయగలిగితే మ్యాచ్పై ఆధిపత్యం దక్కుతుంది, లేదంటే మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశం ఉంది. ఇంకా ఈ రోజు టెస్టులో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలోకి అశ్విన్ చేరాడు. ఇంటర్నేషనల్లో 500 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్స్లో 9వ బౌలర్గా నిలిచాడు. ఇండియా తరపున 2వ బౌలర్. ఓవరాల్గా ముత్తై మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ముత్తై మురళీధరన్ 87 టెస్టుల్లో ఈ ఫీట్ సాధించగా అశ్విన్ 98 మ్యాచ్ల్లో సాధించాడు. టెస్టులో అతి తక్కువ బంతుల్లోనే 500 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. అశ్విన్ 27,714 బాల్స్లో ఈ ఫీట్ సాధిస్తే ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మెగ్రాత్ 25,528 బంతుల్లోనే పడగొట్టాడు. మొదట్లో ఇండియా బ్యాటింగ్ బాగా చేసి మ్యాచ్పై ఆధిపత్యం సాధిస్తే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ కూడా ధీటుగా ఆడుతూ మ్యాచ్పై ఇంట్రెస్ట్ని పెంచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.